అన్నది ఎక్కడ లేదు. అప్పుడు కోర్టు కూడా మరి నిర్ణయం తీసుకోవాలంటే ఉండే. ఇంకొకటి 2/3 ఒకటేసారి జంప్ అయితే ఓకే, కానీ ఒక్కొక్కళ్ళు జంప్ అయిన తర్వాత అతని మీద అనర్హత పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పుడే ఆ పాత స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నిర్ణయం తీసుకోకుండా ఫిరాయింపు 12 మంది పోయి ఒకటేసారి జంప్ అయితే ఓకే 2/3 అంటే అనుకోవచ్చు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో పోయి 12 మంది వాళ్ళ మీద అనర్హత పిటిషన్ స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉండగా సడన్ గా విలీనం అంటే, అంతకుముందు మధుసూదనాచారి స్పీకర్ ఉండగా ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకున్నా సరే 2 సంవత్సరాలు. భరత్ గారు, దరిద్రం ఏంటంటే ఏ స్పీకర్ వ్యవస్థను సర్వనాశనం చేసినారో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరినారు. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ రెడ్డి ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి వ్యవహారాలలో పార్టీ ఫిరాయింపుల కేసులను అసలు ఎటు తాత్సారం చేసేసి ఎటు నిర్ణయం చేయలేని వ్యక్తి ఈనాడు బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో స్పీకర్ గా ఉండి కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చిందని ఒక తప్పుడు నిర్ణయం ప్రకటించిన పోచారం శ్రీనివాసరెడ్డి ఈనాడు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినాడు. సో కాబట్టి ఈ దుర్మార్గమైన వ్యవహారాలను ఒక రకంగా ఈ నీచ సంస్కృతిని స్టార్ట్ చేసినటువంటి పార్టీగా మనం బీఆర్ఎస్ ను కూడా గుర్తించక తప్పదు. ఆనాడు ఒక ఉద్యమ పార్టీ, ఒక కొన్ని విలువలతో కూడిన పార్టీ, వాళ్ళకి అవసరం కూడా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి విషయంలో కొంత మనం మారిటోరియం ఇవ్వచ్చు. ఏమని, ఇతని స్లెండర్ మెజారిటీ ఉంది కాబట్టి రాజకీయ అవసరాల కోసమని అప్పుడు పివి నరసింహారావు ఎట్లయితే జేఎంఎం ఎమ్మెల్యేలను మిగతా వాళ్ళను కొనుక్కున్నాడో అట్టనే ఈయన కూడా చేసినాడని అర్థం చేసుకోవచ్చు. కానీ కడుపు నిండా తిని అరగకుండా అనారోగ్యంతో అజీతితో ఉన్నటువంటి పార్టీ మళ్ళీ కాంగ్రెస్ ను చీల్చి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అనేది చాలా దారుణమైన పని. అంటే ఐ థింక్ టిఆర్ఎస్ ఈస్ పెయిడ్ ఇన్ ఇట్స్ ట్రూ కైండ్. ఒక రకంగా ప్రకృతి బీఆర్ఎస్ కు మంచి శిక్ష వేసింది అని నేను భావిస్తా ఉన్నా. ఓకే, శిక్ష వేసింది. బట్ అంతకుముందున్న టైంలో ఆ కేసు ఫిట్ ఎనఫ్ కాదా? జాతీయ పార్టీని తీసుకొచ్చి లెజిస్లేచర్ పక్షాన్ని తీసుకొచ్చి ప్రాంతీయ పార్టీలో విలీనం చేయడం అది చెల్లుతుందా లీగల్ గా? ఎందుకు అప్పుడు బట్టి విక్రమార్క అయితే కాంగ్రెస్ లీడర్షిప్ ఎందుకు ఫైట్ చేయలేదంటారు? 5 సంవత్సరాలైనా బీఆర్ఎస్ అట్లీస్ట్ ఫైట్ చేసి బీఆర్ఎస్ పేరు చెప్తే గడగడ వణికేటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ తో లోపాయకారి ఒప్పందాలు గల వాళ్ళు ఈ బట్టి విక్రమార్క ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళ పొలిటికల్ నిజాయితీ గురించి ది లెస్సెడ్ ది బెటర్. వినరా, కాంగ్రెస్ లో ఆనాడు మిగిలిన ఎమ్మెల్యేలు గంతే అమ్ముడు అయిన సరుకులు ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్ప, ఇంకా రాజగోపాల్ రెడ్డి వాళ్ళు వీళ్ళు 2-3 తప్ప మిగతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే బీఆర్ఎస్ కు ఊతం ఇచ్చిన వాళ్ళు, బీఆర్ఎస్ తో కుమ్ముక్కైన వాళ్ళు అనమాట. సో కాబట్టి వాళ్ళ పొలిటికల్ మొరాలిటీ గురించి మనం తక్కువగా మాట్లాడాలి. తర్వాత రెండోది ఏంటంటే, ఒక నేషనల్ పార్టీ వచ్చి రీజనల్ పార్టీలో చేరింది అనేటువంటి మాట మీరు చెప్పారు కదా, అది ఒక రకంగా చెప్పాలంటే ఒక మొక్కకున్నటువంటి బ్రాంచ్ ని, అంటే ఒక కొమ్మను ఇదే చెట్టు అని చెప్పినట్టుగా. తర్వాత మహారాష్ట్ర తీర్పు లోపల సుప్రీంకోర్టు ఏం చెప్పినారు, ఏ లెజిస్లేచర్ పార్టీ ఈజ్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ ఎంటిటీ, ఇట్ హ్యాస్ టు నెసెసర్లీ గో విత్ ది మెయిన్ పార్టీ. మెయిన్ పార్టీ నుంచే లెజిస్లేటివ్ పార్టీ ఉద్భవిస్తుంది కాబట్టి లెజిస్లేచర్ పార్టీ వచ్చేసేసి ఇంకో లెజిస్లేచర్ పార్టీతో మమేకమైన ఐక్యమైనా గానీ దాన్ని చీలికగా పరిగణించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు మహారాష్ట్ర కేసులో తీర్పిచ్చింది. అంటే మరి ఇవన్నీ తెలియదంటారా? వీళ్ళందరికీ తెలుసు, తెలిసి న్యాయాన్ని బొందబెట్టినట్టుగా మనం భావించాలి భరత్. ఓకే, అయితే మరింత గడువు కోరారట దాన నాగేందర్, కడియం శ్రీహరి. గడువు ఎందుకు? ఇక ఇప్పుడున్న టెండెన్సీలో స్పీకర్ దగ్గరకు పోయి సార్ రేపే ఇట్లాంటి తీర్పు ఇవ్వండి మాకు అనుకూలంగా అడగాల. ఇంకా ఎందుకు గడువు అండి? ఇప్పుడు ఆల్రెడీ స్పీకర్ ఏ గొప్ప రాజకీయ పరిణతి గలవాడు, ఏ రాజ్యాంగ విలువలు. దాన నాగేందర్ కూడా ఏమని ఇస్తాడు? దాన నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ తీసుకున్నాడు కదా, క్లియర్ గా ఉంది కదా, అది కూడా పోటీ చేయలేదంటాడా స్పీకర్ ఒకవేళ జడ్జిమెంట్ ఇస్తే? లేదా పోటీ చేసినా తప్పు లేదంటాడా? అలా కాదు, ఇక ఇప్పుడు ఏదైనా అనొచ్చు. ఇప్పుడు ఆయన స్పీకర్ ఏం తీర్పు రాస్తున్నాడని నేను అనుకోను. ఎవడన్నా రాస్తే దాని కింద సిగ్నేచర్ పెడుతున్నాడేమో. అంతేగాని అంతరాత్మ అనేది ఒకటి ఉంటే, అంతరాత్మ ప్రబోధంగా మాట్లాడాలంటే జనరల్ గా కొంత విచక్షణ అనేది వస్తుంది. కానీ ఈ అంతరాత్మలు లేవు కదా. మనం ఒక రకంగా స్పీకర్ యొక్క స్టాండర్డ్ ను ఇప్పుడు మనం మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక న్యాయ నిర్ణేత నిర్వహించిన కానీ తీర్పును క్రిటిసైజ్ చేయొచ్చు కదా. మనం తీర్పును క్రిటిసైజ్ చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. పర్సనల్ మోటివ్స్ మనం అంటగట్టం, తీర్పును
ఎందుకంటే సుప్రీంకోర్టే చెప్పింది ఏమని, నిన్నగాక మొన్ననే ఒక తీర్పు వచ్చింది ఏమని, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ అనే దాన్ని జడ్జిలు తమ దుర్మార్గపు ప్రవర్తనను విమర్శించిన వాళ్ళ మీద ప్రయోగించడానికి వీల్లేదు, అదొక ఆయుధం కాదు, ఒక వ్యవస్థని ప్రజల దృష్టిలో కూడా నీచంగా ప్రొజెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ చట్టాన్ని వాడాలన్నాడు. అంటే న్యాయ వ్యవస్థకు భంగం కలిగినప్పుడు మాత్రమే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది తప్ప ఇండివిజువల్ యాక్షన్స్ కి కాదు అని. సో స్పీకర్ ఈజ్ నో గ్రేట్ ఎ పర్సన్ నార్ ఎబో లా. స్పీకర్ మీద కూడా మనము ఇంకా ఇదిగా మాట్లాడొచ్చు. అంటే తీర్పు కాపీ రాలేదు కాబట్టి కొంత బాధ్యతగా మాట్లాడాల్సి వస్తుంది భరత్. లేకపోతే ఆ తీర్పు కాపీ అంటూ నా దగ్గర ఉంటే దాన్ని చీల్చి చెండాడి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చెప్పుండేవాడిని. ఎక్కడ సాయంత్రం వరకు వస్తే కదా, సాయంత్రం డిఎన్ఏ సమయం వరకు వస్తే అవుతారు కానీ. బట్ ఒకటి ఇప్పుడు ఇవాళటితో ఇవాళ ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వాల్సి వచ్చిందంటే నెల రోజులు టైం ఇచ్చింది. లాస్ట్ టైం కంటెంప్ట్ నోటీస్ బీఆర్ఎస్ కంటెంప్ట్ కేసు వేసింది, కోర్టు దిక్కన వేస్తే ఆ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే మీకు ఎక్కడ న్యూ ఇయర్ జైల్లో గడపాలని ఉందా, ఎక్కడ గడపాలని ఉందని క్వశ్చన్ చేశారు. అడిగినారు వేర్ యూ వాంట్ టు సెండ్ యువర్ వెకేషన్ అని చెప్పేసి. భరత్ గారు ఒక విషయం చెప్పన్నా, ఇప్పుడు కానీ ఒక మాట అన్నారు. ఇక్కడ ఒక డౌట్, ఈ కేసును విచారించేటప్పుడు స్పీకర్ కి ఇమ్యూనిటీ ఉండదన్నారు. ఉండదా? ఉండదు 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 ఉండదు. హీఈస్ జస్ట్ సింపుల్ ట్రైబ్యునల్, ఎలక్షన్ ట్రైబ్యునల్ లాగా. హీఈస్ ఆల్సో ట్రైబ్యునల్ అండర్ ది 10th షెడ్యూల్ డిస్క్వాలిఫికేషన్. తర్వాత రెండోది భరత్ గారు ఒక గమ్మత ఆలోచన నాకు ఏమొచ్చిందంటే, ఇద్దరు వ్యక్తులకు భారతరత్న ఇవ్వచ్చు ఇప్పుడు. ఒకటి రేవంత్ రెడ్డికి, ఇంకోటి గడ్డం ప్రసాద్ కి. ఇంత గొప్ప రాజ్యాంగాన్ని చాలా గొప్పగా కాపాడేటువంటి వ్యవస్థలను ఎస్టాబ్లిష్, ఎందుకంటే రాజ్యాంగాన్ని పట్టుకుని అటు ఇటు గిరగిర చెప్తా ఉంటాడు కదా, రాజ్యాంగ పరిరక్షణకే పుట్టిన అనే వ్యక్తి నేను అని చెప్తాడు కదా. కాబట్టి రాహుల్ గాంధీ గారికి తీర్పు పంపించేసేసి న్యాయం మీ పార్టీ పరిపాలనలో ఇంత గొప్పగా చేయబడుతుందని చెప్పాలా. రాహుల్ గాంధీకి వాళ్ళు రాజ్యాంగం పరిరక్షిస్తాం, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని దానిలో చేర్చుతాం 10th షెడ్యూల్లో అని చెప్పినందుకు పార్టీ ఫిరాయింపుల చట్టంలో సవరణ చేసి ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే ఆటోమేటిక్ గా తమ పేరెంటల్ పార్టీతో వచ్చిన పదవిని పోయేలాగా చేస్తామని పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా వాళ్ళు వాళ్ళ న్యాయపత్రాల్లో చెప్పినారు. మరి చెప్పి కూడా రాహుల్ గాంధీయే కొంతమంది కండువా కప్పినాడు. ఆ రోజే మనకు అర్థం కావాలి రాహుల్ గాంధీకి రాజ్యాంగం మీద ఏమంత పెద్ద శ్రద్ధ ఉంది, ఏమంత గౌరవం ఉందని. అంటే ఇట్స్ ఆల్ టాక్ ఆఫ్ పొలిటికల్ కన్వీనియన్స్. ఐ డోంట్ సీ ఎనీ మొరాలిటీ ఆర్ ఐడియాలజికల్ బేస్ ఆర్ ఐడియాలజికల్ కమిట్మెంట్ ఇన్ రాహుల్ గాంధీ. ఈజ్ జస్ట్ ఎ డమీ. ఒక రకంగా ఇవాళ కాంగ్రెస్ యొక్క ఈ దుస్థితికి రాహుల్ గాంధీయే మెయిన్ కారణము. ఇక రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఇంతకంటే గొప్ప విలువలు గల వ్యవహారాలు ఏవి జరగవు. ఇప్పుడు రేపు మరో 3 తీర్పు వస్తుందట. తీర్పు కాపీ కూడా మరి రేపు ఇచ్చే అవకాశం ఉందట. రేపు చర్చ అక్కర్లేదు, ఈ రోజే మనం తీర్పు చెప్పేయచ్చు. ఎందుకు మరి రేపు ఎందుకు పెట్టారంటారు ఆ మరో 3 గురించి? ఒట్టిగా కన్వీనియన్స్ సేక్ అనమాట. మేము అంటే ఫస్ట్ లో జర్నలిజం లో చేరినప్పుడు హైదరాబాద్ లో మత కల్లోలాలు జరిగితే ఇద్దరు బీజేపీ వాళ్లను, అంటే అప్పటి ఆర్ఎస్ఎస్ జనసంఘ్ వాళ్లను, ఇద్దరు మజ్లిస్ వాళ్లను జైల్లో వారేసేసి కథం కమ్యూనల్ రైట్స్ కంట్రోల్ చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు అనమాట. అంటే చెరసమానం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ రకంగా చేస్తాడు, అంతకంటే ఎక్కువ వెళ్ళలేదు. ఇదంతా హంబక్. చెరసమానం ఏం కాదు కదా, 8-0 కదా. ఇప్పుడు 8-0, 5 ప్లస్ రేపు వచ్చే 3 కూడా తెలిసిపోయింది. ఇక అంతే అంతే అంతే. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా కలకాలం వెల్లువిరుస్తుంది, ప్రజా సంక్షేమం చేస్తుంది. ఇక మొత్తం కంప్లీట్ గా ఇప్పుడు రామరాజ్యం వచ్చినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది అనమాట. ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా పార్టీ వ్యవహారాలు నడుపుతున్నందుకు ఆ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా భారతరత్న ఇస్తే పీడ అవుతుంది. సో అయితే ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించి శాసనసభ్యులు మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు. వాళ్ళ మీడియా పాయింట్ కూడా వస్తున్నట్టుగా చెప్తున్నారు. దీన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మీ ఉద్దేశంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఎంత టైం పట్టొచ్చు శరత్ గారు? అంటే వీళ్ళలో కెపాసిటీ ఉంటే, వీళ్ళలో దమ్ము ధైర్యం ఉంటే ఒక 3 నెలల్లో తీర్పు తీసుకురావచ్చు. రెండు కలిపి సరిపోతుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు రెండు కలిపి కాదు. హైకోర్టులో ఒక 3 నెలలు, సుప్రీంకోర్టులో ఒక 3 నెలలు. ఎందుకంటే మనకి 6 వారాలు 4 వారాల నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడతానంట ఇట్లాంటి కేసులలో. కాబట్టి కౌంటర్ అఫిడవిట్ దాఖలు అవ్వడానికి కొంత సమయం గెయిన్ చేస్తారు. ఇక్కడే ఇంతకాలం గుంజినారు అంటే
ఇక సుప్రీంకోర్టులో హైకోర్టులో ఏ రకంగా గుంజుతారో మనం గమనించవచ్చు. ఓకే ఓకే అయితే ఒక్కటి భరత్ గారు, ఇప్పుడు మనం ఈ స్పీకర్ నిర్ణయం మీద చాలా నిజాయితీగానే మనం మాట్లాడినాము. కానీ ఏం చేస్తారంటే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ ఎట్లా తయారైందంటే మనం దేని గురించి మాట్లాడి ఇప్పుడు మనం పట్టుకపోయి శరత్ కుమార్ ఇస్ బీఆర్ఎస్ ఏజెంట్ అని అన్నా మరి మీరేం ఆశ్చర్యపడక్కర్లేదు, నేను కూడా ఆశ్చర్యపడను. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఫిరాయించిన రోజున కూడా ఇంతే తీవ్రతతో మాట్లాడినా, బట్ గత చరిత్ర మర్చిపోతారు. ఇప్పుడు మాత్రం ఈ రకంగా మాట్లాడినారు కాబట్టి ఇప్పుడు రాళ్లతో కొట్టాలి అని చెప్పిన వ్యక్తి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సాహం ఇచ్చి కండువాలు కప్పితే అది రాజ్యాంగ ప్రవర్తన. కానీ ఒక జర్నలిస్టిక్ వ్యూలో ఒక న్యాయవాదిగా న్యాయం పక్షంలో పార్టీ చట్టం యొక్క మూల ఉద్దేశాలను ఉటంకిస్తూ మనం మాట్లాడితే మాత్రం ఇప్పుడు మాత్రం మనకు పార్టీ కండువాలు కప్తారు, రాజకీయాల్లో నీచమైన విమర్శలు చేయడం అనేది పరిపాటి అయిపోయింది అనమాట. యూ డోంట్ కేర్ వాళ్ళు ఏమన్నా కానీ న్యాయం ధర్మం అనే దానికి కట్టుబడ్డ న్యాయవాదిని కాబట్టి ఎప్పుడు ఇదే రకంగా మాట్లాడతాను. టు కాల్ స్పేడ్ స్పేడ్, ఐ డోంట్ హెసిటేట్. అయితే మీ ఉద్దేశంలో బై ఎలక్షన్స్ ఖాయమా? బై ఎలక్షన్స్ ఏం జరుగుతుంది ఇంకా అంటే హైకోర్టు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వస్తే మరి వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంటే ఈ ఎవిడెన్స్ సరిపోతాయా? వీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ఇచ్చింది ఇక్కడ గడ్డం ప్రసాద్ కనుక నిజాయితీగా ధర్మబద్ధంగా రాజ్యాంగం మీద నమ్మకంతో ఆయన ఓత్ తీసుకుంటారు కదా, వీళ్ళు ఎమ్మెల్యేలుగా స్పీకర్ గా ఓత్ తీసుకునేటప్పుడు దే సే దట్ వి ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. ఐ డోంట్ ఫైండ్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ an effort made by him to preserve the constitutional spirit. It is absurd in a way, I tell you. అంటే ఎనఫ్ ఎవిడెన్స్ ఉంది వీళ్ళు మారారనడానికి. ఎందుకు లేదండి లీగల్ పరంగా మనకు ఓకే, లా పరంగా సార్ ఒక విషయం అన్నా, నేను ఒక న్యాయవాదిగా మాట్లాడుతుంటే ట్రయల్ కోర్టులో ప్రాక్టీస్ చేసిన వాడిని ఎవిడెన్స్ ని ఎట్లా లీడ్ చేయాలి ఎట్లా చేయాలా అనే విషయాల మీద అనుభవంతో మాట్లాడుతున్నాను. ఒక 30 సంవత్సరాల న్యాయవాద అనుభవంతో నేను మాట్లాడుతున్నాను. నేను ఏదో ఎవరో సాటిస్ఫాక్షన్ కో మాట్లాడట్లేదు. ఎప్పుడు ఆనాడైనా ఈనాడైనా స్వచ్ఛని స్ఫటికం ఎప్పుడు స్ఫటికమే, దాని మీద మనం మట్టి పోసినా కానీ అది స్ఫటికం లాగానే మెరుస్తుంది. తర్వాత అబద్ధాన్ని ఎంత మసిపూసి మారేడుకాయ చేసి మీరు సత్యం చేయదలుచుకున్నా అది సత్యంగా నిలబడదు. కాబట్టి అంతరాత్మ ప్రబోధంగా మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట, అంతే. సో అంటే ఈ ఎవిడెన్స్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు స్పీకర్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆ ఎమ్మెల్యేల ఆర్గ్యుమెంట్ ఏంటంటే కదండి భరత్ గారు, ఒక్క విషయం, పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్ళాడు, ఆయన కండవప్పుడు. ఇప్పుడు వీళ్ళందరూ అంటే సరే ముఖ్యమంత్రి దగ్గరికి నియోజకవర్గ సమస్యల గురించి వచ్చినారు, ఓకే రైట్ ఫైన్. వాట్ అబౌట్ పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంటికి పోయి కండవ కప్పినాడు కదా. ముఖ్యమంత్రి ఇంటికి వస్తే తప్పైంది, మా ఇంటికి లంచ్కి వచ్చాడు, అభివృద్ధి కార్యక్రమాలు చర్చించామంటారు. సిగ్గు ఎగ్గు లేదు. పోచారం శ్రీనివాసరెడ్డి ఏం చెప్పినాడు, నా పుట్టుకనే కాంగ్రెస్ లో పుట్టినా, నేను ఫస్ట్ ఐ బికేమ్ ఎ డైరెక్టర్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అని చెప్పినాడు. ఇంకా అంతకంటే హీనమైన వ్యవస్థ ఇంకేది ఉండదు. అంటే యువకులకు న్యాయం ధర్మం మీద నమ్మకం లేదు, మధ్య వయసులో లేదు, చావులో అంటే ఈవెన్ కాట్లో కాలు పెట్టినాక కూడా న్యాయం ధర్మం పట్ల నిర్ణయం లేదు, న్యాయం ధర్మం పట్ల నిబద్ధత లేదని ఇద్దరు వ్యక్తులు నిరూపిస్తున్నారు. కడియం శ్రీహరి ఒకడు, పోచారం శ్రీనివాసరెడ్డి ఒకడు. దీస్ ఆర్ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఫర్ డెమోక్రటిక్ సిచ్యువేషన్. ఓకే 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 థ్యాంక్ యూ.